హలో పిల్లలు, ఇప్పుడు మనము రెండంకెల సంఖ్యను ఒక అంకెతో ఎలా గుణించాలో నేర్చుకుందాం. అయితే కుక్కకి ఎన్ని కాళ్ళుంటాయి? 4. ఒకవేళ మన దగ్గర 10 కుక్కలున్నాయనుకోండి, మొత్తం ఎన్ని కాళ్ళుంటాయి? ఇప్పుడు మరి చూద్దామా దాన్ని ఎలా చేయాలో. మన దగ్గర 10 కుక్కలున్నాయి. అయితే మనం 10ని ఇక్కడ పైన రాస్తాము. మరియు 4 కాళ్ళు అనగా 10ని 4తో గుణించాలి కనుక 4ని కింద రాయాలి. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని కాళ్ళున్నాయో చూద్దామా. ఇక్కడ మనము 10ని గుణ్యమని 4ని గుణకం అని అంటాము. ఇక్కడ చూడండి, 10 2 అంకెల సంఖ్య మరియు 4 ఒక అంకె. అయితే 10ని 4తో గుణిస్తున్నాం. మనము గుణించేటప్పుడు కూడికలలో చేసిన విధంగానే కుడివైపు నుండి ఎడమవైపుకి వెళ్ళాలి. అంటే మొదలు ఒకట్ల స్థానం నుండి ఎడమవైపుకి వెళ్తూ వెళ్ళాలి. మొదలు 4ని 0తో గుణిస్తే ఎంతొస్తుంది? 0ని ఏ అంకెతో గుణించినా 0నే వస్తుంది. అయితే 4ని 0తో గుణిస్తే మనకి 0నే వస్తుంది. అలానే ఇక్కడ ఇప్పుడు మనము 10ల స్థానంలో ఉన్న అంకెతో గుణించాలి. 4 ఒకట్ల ఎంత అవుతుంది? 4 ఒకట్ల 4. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు 4 సున్నాల 0 మరియు 4 ఒకట్ల 4 అనగా మొత్తం ఎంత వచ్చింది మనకి? 40. అర్థమైందా పిల్లలు? 10ని 4తో గుణించినప్పుడు 40 వస్తుంది. అయితే ఇప్పుడు మొత్తము ఎన్ని కాళ్ళున్నాయి? 10 కుక్కలకి ఒక్కో కుక్కకి 4 కాళ్ళంటే మొత్తం 40 కాళ్ళున్నాయి. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఒక తరగతిలో 24 మంది పిల్లలున్నారు. ఒక్కొక్కరి దగ్గర 5 పెన్సిళ్లున్నాయి. అయితే మొత్తం ఎన్ని పెన్సిళ్లున్నాయో ఎలా చేయాలి? మనము మొదలు 24ని రాద్దాం. తర్వాత గుణకారపు గుర్తుని రాయాలి. ఇప్పుడు మనము 5ని రాయాలి. అనగా 24ని 5తో గుణించాలి. దీంట్లో 24 గుణ్యము మరియు 5 గుణితము కదా. అయితే ఇప్పుడు మనం మొత్తం ఎన్నున్నాయో చూద్దామా. ఇక్కడ మనం మొదలు ఒకట్ల స్థానం నుండి మొదలు పెట్టాలి. మనం 5ని ఒకట్ల స్థానం కింద రాయాలి. 5ని 4తో గుణిస్తే ఎంత వస్తుంది? 5 4ల 20. మనము ఇప్పుడు 0ని కింద రాసి మనం 2ని ఎక్కడ రాయాలి మరి? గుర్తుంది కదా. కూడికలలో మనం స్థాన మార్పిడి చేసి ఎడమవైపు ఉన్న అంకె పైన రాసేవాళ్ళం కదా. ఇక్కడ కూడా అలానే 2ని స్థాన మార్పిడి చేసి పక్కన ఎడమవైపు ఉన్న అంకె పైన రాయాలి. ఇప్పుడు మనము 5ని 2తో గుణించాలి. స్థాన మార్పిడి చేసిన అంకె కాదు, 24లో 2తో గుణించాలి. 5ని 2తో గుణిస్తే ఎంత వస్తుంది? 10. అనగా ఇప్పుడు 10ని మనం స్థాన మార్పిడి చేసిన అంకెతో కూడించాలి. 10ని 2తో కూడిస్తే ఎంత వస్తుంది? 12. ఇప్పుడు మనము ఒకట్ల స్థానంలో ఉన్న 2ని కింద రాసి 1ని మనము స్థాన మార్పిడి చేయాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడమవైపు ఇంకా ఏమీ అంకెలు లేవు. కాబట్టి మనము 1ని నేరుగా కిందనే రాయొచ్చు. అయితే ఇప్పుడు ఎంతైంది? 24ని 5తో గుణిస్తే 120. అనగా 24 మంది పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 పెన్సిళ్ళు అనగా మొత్తం ఎన్ని పెన్సిళ్ళున్నాయి? 120 పెన్సిళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ 42 మంది పిల్లలున్నారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 7 పెన్సిళ్ళున్నాయి. అయితే ఇప్పుడు మొత్తం
ఎన్ని పెన్సిళ్లున్నాయో చూద్దామా? ఇక్కడ 42 గుణ్యము మరియు కింద గుణకారపు గుర్తుని రాసి పక్కన 7ని రాయాలి. 7ని ఒకట్ల స్థానం కింద రాయాలి. 7 గుణకమవుతుంది. అయితే ఇప్పుడు మనము గుణిస్తామా? మరి మొదలు మనము ఒకట్ల స్థానం నుండి గుణించడము మొదలు పెట్టాలి. అనగా 7ని మొదలు 2తో గుణించాలి. 7 రెండ్ల ఎంతవుతుంది? 14. 14లో ఒకట్ల స్థానంలో ఉన్న 4ని కింద రాసి 10ల స్థానంలో ఉన్న 1ని స్థాన మార్పిడి చేయాలి. స్థాన మార్పిడి చేసినప్పుడు మనం దాన్ని ఎడమవైపు ఉన్న అంకెలో పైన రాస్తాము. అయితే ఇప్పుడు మనము 10ల స్థానంలో ఉన్న 4తో 7ను గుణించాలి. 7 4 28. అనగా ఇప్పుడు మనము ఆ 28ని స్థాన మార్పిడి చేసి పైన రాశామే, ఆ 1తో కూడించాలి. 28 + 1 ఎంతవుతుంది? 29. ఇక్కడ 29 కూడా 2 అంకెల సంఖ్య. అనగా ఒకట్ల స్థానంలో ఉన్న 9ని కింద రాసి 2ని స్థాన మార్పిడి చేయాలి. కాకపోతే ఇక్కడ ఎడమవైపు ఏమీ అంకెలు లేవు కాబట్టి ఆ 2ని నేరుగా కిందనే రాయవచ్చు. ఇప్పుడు మొత్తం ఎంతైంది? 42ను 7తో గుణిస్తే మనకి మొత్తము 294 వచ్చింది. అనగా మొత్తం ఎన్ని పెన్సిళ్లున్నాయి? 294 పెన్సిళ్లున్నాయి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.